మనం ఇంతకు ముందు వీడియోలో ఏం చూసామంటే స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటిది, స్టాటిక్ మెథడ్స్ ఏంటివి, వాటి రూల్స్ ఏంటి అని చూసామన్నమాట మనం ఇంతకు ముందు వీడియోలో. సో ఈ వీడియోలో ఏం చూద్దామంటే స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటి, స్టాటిక్ బ్లాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, స్టాటిక్ బ్లాక్ మెయిన్ మెథడ్ లేకుండా రాయొచ్చా, సో మెయిన్ మెథడ్ లేకుండా జావా ప్రోగ్రామ్ రాయొచ్చా, ఒకవేళ రాయాలంటే ఎలా రాయాలి, ఏ వెర్షన్స్ వరకు రాయాలి, సో ఇట్లాంటివన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఈ అడ్వాంటేజ్ ఏంటంటే స్టాటిక్ బ్లాక్ యొక్క అడ్వాంటేజ్ టు ఇనిషియలైజ్ ద స్టాటిక్ డేటా మెంబర్ అన్నమాట. ఇది ఏందో ఒకసారి చూద్దాం మనం. సో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటాను నేను, క్లాస్ నేమ్ కూడా మెయిన్ స్టాటిక్ బ్లాక్ అని పెట్టుకుంటాను. ఓకేనా, సో ఇది మెయిన్ క్లాస్ కాబట్టి స్టాటిక్ బ్లాక్. ఓకేనా, ఇట్లా రాసుకుంటాను. సో దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఒక ప్రోగ్రామ్ రాస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క రూల్కి ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం రాస్తానంటే మెయిన్ మెథడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి, సో ఇప్పుడు జనరల్గా మనం ఏం తీసుకున్నాము, ఒక ఎంప్లాయీ డీటెయిల్ తీసుకుంటున్నాం మనం. అవునా, ఇక్కడ ఎంప్లాయీ ఐడి అని తీసుకుంటాను, ఇక్కడ స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్ అని తీసుకుంటాను. ఓకేనా, సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాను, ఇక్కడ డబుల్ శాలరీ తీసుకుంటాను. ఓకేనా, ఇలా తీసుకుంటాను. ఇక్కడ మనకి ఏం రాశాడు, ఒక రూల్ నెంబర్ 1 ఏంది, టు ఇనిషియలైజ్ ద స్టాటిక్ డేటా మెంబర్స్ అనేది ఒక రూల్ నెంబర్ 1 అనమాట. అది అడ్వాంటేజ్ కూడా రాయొచ్చు. అంటే స్టాటిక్ బ్లాక్ ఎలా ఉంటుంది అంటే ఇలా రాస్తాం, ఇది బ్లాక్ అనమాట. ఇగో ఇలా రాస్తే బ్లాక్ అంటారు, దీన్ని బ్లాక్ అంటారు అనమాట. ఓకేనా, టు ఇనిషియలైజ్ ద స్టాటిక్ డేటా మెంబర్స్ ఏమన్నాడు, ఇవి నాన్ స్టాటిక్ డేటా మెంబర్స్ కదా. సో వాడు ఏం చెప్పిండంటే రూల్ నెంబర్ ఏంది, స్టాటిక్ డేటా మెంబర్స్ ఓన్లీ మాత్రమే మనము ఇనిషియలైజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా మనం స్టాటిక్ డేటా రాస్తాం అంతే. అవునా, సో ఇక్కడ స్టాటిక్ డేటా మెంబర్స్ ఇనిషియలైజ్ చేయాలంటే ఏంటిది, ఇక్కడ ఇనిషియలైజ్ అంటే మనం వాల్యూస్ అసైన్ చేయడాన్ని ఇనిషియలైజ్ అంటారు. ఇలా అన్నమాట. సో ఎంప్లాయీ నేమ్ నేను ఏం తీసుకుంటాను, ఇలా తీసుకుంటాను. అవునా, సో ఈజ్ ఈక్వల్స్ టు ఏంది, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, చిరంజీవి ఆర్ మహేష్ బాబు అని తీసుకుందాం. అవునా, మహేష్ బాబు తీసుకుందాం. సో ఇలా రాద్దాం. నెక్స్ట్ శాలరీకి వచ్చేసరికి పర్ డేకి తీసుకుందాం, పర్ మంత్కి తీసుకుందాం, ఎంతో కొంత ఏదనుకున్నా పర్వాలేదు. నేను ఏం చేస్తానంటే 6 lakhs తీసుకుంటాను. పర్ డే అనుకో, పర్ అవర్ అనుకుంటే ఏదైనా పర్లేదు. ఒక శాలరీ, ఓకే, ఒక పర్సన్ యొక్క శాలరీ 6 lakhs అనుకుందాం. అవునా, ఇలా అంటే మన రూల్ నెంబర్ 1 ఫినిష్. ఎందుకు వాడతారు స్టాటిక్ బ్లాక్, టు ఇనిషియలైజ్ ద స్టాటిక్ డేటా మెంబర్. అంటే ఇది స్టాటిక్ డేటా మెంబర్స్, ఇది ఇనిషియలైజ్ చేయడానికి వాడతాము అని మీనింగ్ అనమాట. సో దీన్ని ఒకసారి చూద్దాం. అవునా, రాస్తే ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం అది డిస్ప్లే చేసుకోవాలి. ఏది డిస్ప్లే చేసుకోవాలి, ఈ ఎంప్లాయీ ఐడిని డిస్ప్లే చేసుకోవాలి. ఎలా రాయాలి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి. ఓకేనా, ఎంప్లాయీ ఐడిని డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ ఐడిని డిస్ప్లే చేయాలి. సో నెక్స్ట్ ఏంటి, ఎంప్లాయీ నేమ్. సో నెక్స్ట్ ఏంటి, శాలరీ. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకొని ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అని రాస్తాను. సో ఇక్కడ ఏం రాస్తానంటే ఎంప్లాయీ శాలరీ తీసుకొని, అవునా, సో ఇక్కడ శాలరీ తీసుకొని ఆ శాలరీ అనేది ఇక్కడ రాస్తాను అనమాట. సో అయిపోయింది. ఇక్కడ ఒకసారి రన్ చేసుకుందాం మనము. రన్ చేసుకుంటే రన్ యాస్ అని క్లిక్ చేస్తే ఏమైంది, ఇక్కడ మనకి అప్లికేషన్ రాలేదా. సో ఇక్కడ ఏం చూద్దాం, ఏం రాస్తాము, ఆబ్జెక్ట్ లేదు కదా, అయినా ఆబ్జెక్ట్ అవసరం లేదండి. ఓకేనా, సో రైట్ క్లిక్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యూ స్టాటిక్ మెయిన్, ఇదంతా స్టాటిక్ బ్లాక్. ఈ ఎంప్లాయీ ఐడి ఇక్కడ వచ్చేసింది. ఓకే ఫైన్. ఓకేనా, సో డైరెక్ట్ క్లాస్ నేమ్తో కూడా మనం కాల్ చేయొచ్చు, బట్ రన్ యాజ్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది చూసారా. సో కొంచెం లోడ్ అయినట్టుంది, టైం తీసుకున్నట్టుంది అంతే. రన్ యాజ్ జావా అప్లికేషన్ ఇలా తీసుకుంటే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో రన్ అవుతుంది అనమాట మనకి. ఒక్కసారి మనం అవుట్పుట్ చూస్తే ఎక్కడ ఉందంటే ఇక్కడ అవుట్పుట్ ఉంది చూడండి. అవునా, సేమ్ వచ్చింది మనకి అవుట్పుట్, system.out.println ఇదేనా కన్సోల్. అవును, ఓకే.
సో మనం ఏం చేద్దామంటే జావా తీసుకొని కన్సోల్ రావాలి మ్యాక్సిమం. సో కన్సోల్ అప్లికేషన్ మనకు ఓపెన్ అవుతుంది, కానీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే ఇది డ్రాగ్ ఎప్పుడన్నా చేసినామా మనం. రిస్టోర్ ఇప్పుడు వచ్చింది చూసారా, అవునా? ఇప్పుడు వచ్చింది చూడండి. అంటే ఎంప్లాయీ ఐడి 1, ఎంప్లాయీ నేమ్ మహేష్ బాబు, ఎంప్లాయీ శాలరీ 6 lakhs అని వచ్చింది అనమాట. ఇలా ఓకేనా? అంటే మనం స్టాటిక్ బ్లాక్ ఒకటి తీసుకుంటే వాల్యూస్ వచ్చింది. ఇది మనకి రూల్ నెంబర్ 1 ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ మెయిన్ మెథడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ అనేది మీనింగ్ అనమాట. అంటే మెయిన్ మెథడ్ కన్నా ముందే ఇది డిస్ప్లే అవుతుంది. అవునా కాదా ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఓకేనా, సో హాయ్ అని రాస్తాను, ఇక్కడ హెల్లో అని రాస్తాను, ఇక్కడ ఏం రాస్తాను మెయిన్ మెథడ్లో, అవునా? ఇక్కడ ఏం రాస్తాను, వెల్కమ్ అని రాస్తాను, అవునా? చూడండి ఇప్పుడు మనం రూల్ నెంబర్ ఇది కదా, సరేలే ఇది మనము తర్వాత తీసుకుందాం. ఇదంతా డిస్ప్లే అయినాక ఇలా తీసుకుందాం, ఎందుకంటే వరుసగా వద్దాం. అంటే నేను ఫస్ట్ స్టాటిక్ మెథడ్లో ఇది రాశాను, స్టాటిక్ బ్లాక్లో, స్టాటిక్ మెథడ్లో ఇది రాశాను మెయిన్ మెథడ్లో. ఇప్పుడు రన్ చేసి చూస్తాం మన రూల్ నెంబర్ ఏందో చూద్దాం. మనకు జనరల్గా అయితే ఇది రావాలి కదా, కానీ స్టాటిక్ బ్లాక్ది మనకు ముందు రావాలనేది రూల్ అనమాట ఇక్కడ. సో కన్సోల్ అగైన్ చూడండి, మనకి ముందు స్టాటిక్ బ్లాక్లో హెల్లో ఉంది, మెయిన్ స్టాటిక్ మెథడ్లో వెల్కమ్ ఉంది. ఏదొచ్చింది? హెల్లో వచ్చింది, వెల్కమ్ తర్వాత వచ్చి చూసారా. సో జనరల్గా ఏమైతే మెయిన్ మెథడ్లో ఏది ఉందో అదే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది, కానీ ఇక్కడ స్టాటిక్ బ్లాక్లో ఉన్నది మాత్రమే ఫస్ట్ డిస్ప్లే అయింది. అందుకే ఈ రూల్ ఏం చూడండి, ఈ రూల్ ఏంటంటే, సో ఈ రూల్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్ బిఫోర్ మెయిన్ మెథడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్. క్లాస్ లోడ్ అయ్యేటప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఏంది, వీ కెనాట్ ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్ వితౌట్ మెయిన్ మెథడ్. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు జనరల్గా. సో వేరే ఇది ఫ్రెషర్కి అయితే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనుకోవచ్చు. ఈ మెయిన్ మెథడ్ లేకుండా మనము రాయొచ్చా, ఎగ్జిక్యూట్ చేయొచ్చా, మెయిన్ మెథడ్ లేకుండా జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా అనేది క్వశ్చన్ అనమాట. ఏదైనా కంపైల్ టైం వచ్చిందా? రాలేదు కదా. మరి ఏమొస్తుంది, రన్ టైం ఎర్రర్ ఏమైనా వస్తుందా? చూడండి, సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, రన్ యాజ్ అనేది రాలేదు. ఎందుకు రాలేదంటే స్టాటిక్ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ రూల్ ఏంటంటే, ఇంకొక రూల్ ఉంటుంది చూడండి, ఇక్కడ 4th రూల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టాటిక్ బ్లాక్ తోని మెయిన్ మెథడ్ లేకుండా స్టాటిక్ బ్లాక్ యూజ్ చేసి జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు JDK 1.6 వర్షన్ వరకే, ఓకేనా? కానీ జావా 1.7 నుంచి మెయిన్ మెథడ్ లేకుండా జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయలేము వితౌట్ మెయిన్ మెథడ్. అది మనకి ఆన్సర్ గా మనం చెప్పొచ్చు అనమాట. అంటే సో వితౌట్ మెయిన్ మెథడ్ వి కెన్ నాట్ ఎగ్జిక్యూట్ ద జావా ప్రోగ్రామ్. ఓకే, ఎప్పుడు సిన్స్ 1.7, కానీ బిఫోర్ 1.7 అంటే ఆ వర్షన్ వరకు ఎంత, 1.6 వర్షన్ వరకు ఎంత అంటే స్టాటిక్ బ్లాక్ యూజ్ చేసుకొని మనము జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ జావా 1.7 వర్షన్ నుంచి పాసిబుల్ అవ్వదు, మెయిన్ మెథడ్ లేకుండా జావా అప్లికేషన్ ను మనము రన్ చేయలేము. అది క్వశ్చన్ అన్నమాట. సో అది ఆన్సర్, క్వశ్చన్ కాదు. అంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. మెయిన్ మెథడ్ లేకుండా జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా? కెన్ వి ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్ వితౌట్ మెయిన్ మెథడ్? ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఈస్ నో ఫ్రమ్ 1.7 వర్షన్. ఎస్, ఓకే. సో బిఫోర్ 1.7 వర్షన్ ఇదనమాట. సో నా దాంట్లో ఎందుకు రాలేదు, నా సిస్టమ్ ఎందుకు రాలేదంటే నేను జావా 8 వర్షన్ వాడుతున్నాను, JDK 1.8 వర్షన్ వాడుతున్నాను కాబట్టి సో నాకు రాలేదు అది. అందుకని మనకు రన్ యాజ్ అనేది రాలేదు అని చెప్పొచ్చు అనమాట. సో ఇదండి మనకు స్టాటిక్ బ్లాక్ అంటే. మనం లాస్ట్ 2 వీడియోస్లో స్టాటిక్ వేరియబుల్ నేర్చుకున్నాం, సో తర్వాత స్టాటిక్ మెథడ్ నేర్చుకున్నాం, ఈ వీడియోలో స్టాటిక్ బ్లాక్ నేర్చుకున్నాం. స్టాటిక్ అనగానే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ బ్లాక్స్ ఇవి కంపల్సరీగా రావాలి. స్టాటిక్ క్లాసెస్ కూడా రాయొచ్చు, అది నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.